శ్రీమాత్రే నమః. ఇదైతే శివజ్యోతి వేసుకున్న నల్ల పూసల్ని రీక్రియేట్ చేద్దామని అయితే నేను ట్రై చేశాను. ఫైనల్ లుక్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే నేను 2 పేటలతోటి క్రిస్టల్స్ వేశాను. కొంచెం అయితే లాంగ్ ఉంటుంది. నేను నెక్ పీస్ లాగా చేసుకున్నాను. ఇది సారీస్ మీదకి అయితే ట్రెడిషనల్ వేరు చాలా బాగుంటుంది. ఇంకా లక్ష్మీదేవి రూపు కూడా మనం కొంచెం 1 గ్రామ్వి లేదంటే గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మనకి పెండెంట్స్ దొరుకుతాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇది ఉంటే వేసేసాను. ఇక్కడైతే నేను కోరల్స్ అండ్ స్వరోకి పర్ల్స్ వేసాను. నాకు 2 ఇన్విజిబుల్ చైన్స్ అయితే పట్టలేదు కోరల్స్లో, అందుకని చెప్పి అయితే పగడంలా ఉన్నది వేసాను. లుక్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్లో అయితే నల్లపూసలు వీడియోకి చాలా వ్యూస్ వస్తున్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే నన్నైతే సపోర్ట్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలని అయితే నా గోల్. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడదాం అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి చిన్న చిన్న పనుల వల్ల అయితే స్కిప్ అవుతుంది. ఇది కూడా నేను తీసి వీడియో చాలా రోజులు అయింది, 1 వీక్ అయింది, కానీ నాకు పోస్ట్ చేయడానికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. సో అందుకని చెప్పి అయితే ఇప్పుడు ఇస్తున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా నా ఛానల్లో అప్కమింగ్లో జడధార జడబిళ్ళలు కూడా వస్తాయి వీడియోస్ అనేవి. చాలా చాలా క్యూట్గా అయితే ఉన్నాయి జడబిళ్ళలు మేకింగ్. మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా కమింగ్ వెడ్డింగ్ సీజన్కి నేను అందజేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు అంత పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదండి. ప్రతి ఒక్కళ్ళు మెస్సీ బ్రైడ్ వేసుకుని మెస్సీ బ్రైడ్లో అయితే యూపిన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. యూపిన్స్ జడధార అనేది కూడా ఇప్పుడంతా ట్రెండ్లో ఉంది, లక్ష్మీదేవితోటి పీకాక్ తోటి. ఇదిగో ఇక్కడ చూసారు కదా 2 పేటలకి నేను క్రిస్టల్స్ అయితే వేశాను. మనం ఇవే క్రిస్టల్స్ చిన్న సైజ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే పెద్దవి ఉన్నాయని చెప్పి, అంటే స్వరోకి పర్ల్స్ కొరల్స్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా పెద్దవే వేశాను క్రిస్టల్. ఇదిగోండి ఇక్కడ నైట్ టైం చేశాను, అందుకే ఫ్లాష్ వేసాను అనమాట. నాకు కొంచెం క్రిస్టల్స్ చిన్న చిన్నగా అనిపించింది, కానీ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చూసాక చాలా బాగా వచ్చింది అనిపించింది. ఎందుకంటే మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు దాని మీద డెడికేట్ చేస్తే కనుక అయిపోతుంది. మ్యాక్సిమం ఇదంతా హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టుంది మేకింగ్ అనేది. ఇక్కడైతే లాస్ట్లో జంప్ లాక్ తోటి లాక్ చేసేసాను. ఇంకా మనం హుక్ అనేది లాక్ వేయడం అనేది తెలుస్తుంది కదా మనకి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలండి. ఎందుకంటే ఒక ఇన్విజిబుల్ చైన్ అనేది లాక్ అయ్యి ఇంకొకటి లాక్ అవ్వలేదనుకో కొంచెం మనకి ఊడిపోతుంది చైన్ అనేది. అందుకోసమని మనం ఇక్కడ ఎక్కించుకునేటప్పుడు కూడా నీట్గా టైట్ చేసుకుని జంప్ లాక్లోకి వేసుకోవాలి. ఇలాగా ఈ జంప్ లాక్ వేసేది కూడా కొంతమంది అయితే వీడియో అడిగారు నన్ను. ఇది చాలా వీడియోస్లో అయితే చూపించాను. ఈజీగానే ఉంటుంది, ఒక్కసారి ట్రిక్ అనేది తెలియాలండి. తెలిసిందంటే మాత్రం మనకి మేకింగ్ అనేది ఈజీ ఉంటుంది. ఏదైనా కూడా ప్రాక్టీస్ అనేది ఉండాలండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. నాకు అలాగే ఈ నల్లపూసలు చేయడము చైన్స్ చేయడము అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్విజిబుల్ చైన్ అయితే ఒక 10 మినిట్స్లోనే చేసేయచ్చు. ఈరోజు అయితే మేము ఊరికి వెళ్తున్నాము. మా పాపకు కూడా ఒక ఇన్విజిబుల్ చైన్ అడిగింది. చిన్న పెండెంట్ బాగుంది అంటే ఎప్పటి నుంచో తీసుకుని ఉంచాను. తనకి చేసినప్పుడు అనిపించింది 10 మినిట్స్లో అయిపోయింది. అది మేకింగ్ వీడియో అయితే చేయలేదు. నేను లాస్ట్లో అయితే పిక్ యాడ్ చేస్తాను. తనది కూడా ఇన్విజిబుల్ చైన్ పెట్టుకున్నది. ఇక్కడ ఎక్సెస్ అనేది కట్ చేసేసాను. చూసారు కదా ఎగ్జాక్ట్గా మనం ఫోటోలో చూసినట్టుగానే ఉంది. ఇలాగా పింట్రెస్ట్లో ఏదైనా రిఫరెన్స్ పిక్ చూపించి మీరు అడిగినా కూడా నేను మేకింగ్ అయితే చేసిస్తాను అండి, కస్టమైజేషను. ఫైనల్ లుక్ అయితే చూస్తారు కదా ఎంత క్యూట్గా ఉందో. నేను చెప్పాను కదా మా పాపకి చేసిన ఇన్విజిబుల్ చైన్ అని, అది కూడా అయితే ఫోటో అనేది యాడ్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.